బాల్క సుమన్ కు 14 రోజుల రిమాండ్ ఆదిలాబాద్ జైలుకు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాల్క సుమన్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయన్ని ఆదిలాబాద్ జైలుకు తరలిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాల్క సుమన్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఆయన్ని ప్రస్తుతం ఆదిలాబాద్ జైలుకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. సుమిత్ర, బాల్క సుమన్ కు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి ముందు హాజరుపరచగా ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. మరి కాసేపట్లో జిల్లా జైలు తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికీ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కోర్టు ముందర భారీ ఎత్తున వెహికల్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే లక్షిపేట సబ్ జైలు తరలించాల్సి ఉంది. అయితే భద్రతా పరంగా ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో పోలీసులు 14 రోజుల రిమాండ్ కు తరలించిన పరిస్థితి రిమాండ్ కు వేశారు. 14 రోజుల రిమాండ్ నేపథ్యంలో లక్షిపేటలో అయితే శాంతిభద్రత సమస్య తలెత్తే అవకాశం ఉందని జిల్లా ఆదిలాబాద్ జైలు తరలించేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ఆర్గ్యుమెంట్ దాదాపు అరగంట సేపు ఆర్గ్యుమెంట్ జరిగాయి. ఆర్గ్యుమెంట్ లో కూడా ఏదైతే అక్రమ కేసులు పెట్టారని చెప్పి కూడా ఇలా తరపున న్యాయవాది వాదించినా కూడా పోలీసులు ఏదైతే జడ్జి ముందు పోలీసులు ఏదైతే ఆర్గ్యుమెంట్ చేశారో వారంతా కూడా ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా పోలీసులు డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేశారు కాబట్టి చాలా ఇంజూర్డ్ అయినాయి. ఖచ్చితంగా కూడా రిమాండ్ విధించాలని చెప్పి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. మొత్తానికి కూడా ప్రస్తుతానికి 14 రిమాండ్ విధించారు. కోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు. వారందరినీ కూడా నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు వందలాది మంది కార్యకర్తలు రావడంతో పోలీసులు కూడా అదే స్థాయిలో ఇక్కడికి చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద కూడా జిల్లా కోర్టు ప్రాంగణం వద్ద ఒక సీరియస్ కొనసాగుతుంది. ఇంకా కూడా కోర్టులోనే ఉన్నారు. ఇంకా బాల్క సుమన్ కోర్టు నుంచి కోర్టు బయటికి రావాల్సి ఉంది. బయట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి చూస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే 14 రోజుల రిమాండ్ ఏదైతే బాల్క సుమన్తో సహా మొత్తం 26 మందిపై ప్రస్తుతానికి కేసులు నమోదు చేశారు. ఇంకా కూడా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతానికైతే A1 బాల్క సుమన్, A2 మూల రాజిరెడ్డి, A4 అనిల్ను జడ్జి ముందు హాజరుపరచగా వారందరికీ కూడా ముగ్గురికి కూడా 14 రోజులు రిమాండ్ విధించిన పరిస్థితి. నిన్న నుంచి కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తీవ్ర ఉద్రిక్తల మధ్య నిన్న ఏదైతే రాళ్ల దాడులు పోలీసు సిబ్బంది గాయపడడం, పలువురి కార్యకర్తలు కూడా గాయాలయ్యాయి. అయితే పోలీసు ఏదైతే దేవాపూర్ SHO గంగారాం పోలీసులు రామకృష్ణపూర్ పోలీసులు కంప్లైంట్ చేశారు. తమ విధుల్లో ఉన్న తమ సిబ్బందిపై దాడి చేశారు, 2 గాయపడ్డారు. SI రాజశేఖర్తో పాటు రాకేష్ అనే కానిస్టేబుల్ తీవ్ర గాయాలయ్యాయి అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు కూడా 6 సెక్షన్ల కింద బాల్క సుమన్ జరిగింది. అయితే పెద్ద సంఖ్యలో కూడా ఇంటి వద్ద కార్యకర్తలు గుమిగూడిన నేపథ్యంలో పోలీసులు వ్యూహాత్మకంగా వివరించారు. ఈ 4 గంటల సమయంలో సాయంత్రం 4 గంటల సమయంలో వందలాది మంది పోలీసులు ఒక్కసారిగా కూడా బాల్క సుమన్ ఇంటికి చేరుకున్నారు. కార్యకర్తలు అడ్డుకున్నా కూడా పోలీసులు లోనికి వెళ్లి పూర్తి స్థాయిలో కూడా బాల్క సుమన్ అదుపులోకి తీసుకున్నారు. తమకు సహకరించాలని చెప్పి పోలీసులు కోరినా కూడా సత్యమీర అనడంతో బలవంతంగా అరెస్ట్ చేసి జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. జిల్లా కోర్టుకు తీసుకొచ్చే ముందు జిల్లా ఆసుపత్రి ఎదుట కూడా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనతో పాటు మిగతా 2 నిందితులు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ వైద్య పరీక్ష అనంతరం భారీ బందోబస్తు మధ్య జిల్లా కోర్టు తీసుకొచ్చారు. ప్రిన్సిపల్ జడ్జి ముందు హాజరుపరిచారు. దాదాపు అరగంట సేపు ఆర్గ్యుమెంట్ జరిగాయి ఇద్దరు ఏదైతే న్యాయవాదుల మధ్య. అయితే చివరికి జిల్లా ప్రిన్సిపల్ జడ్జి రిమాండ్ విధించారు. 14 రోజుల రిమాండ్ మార్చి 3వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించారు. ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించేందుకు పోలీసు యంత్రాంగం సమాయత్తమవుతుంది. ఎందుకంటే లక్షిపేట సబ్ జైలు ఉంది సమీపంలోనే. అయితే అక్కడ కొంత సెక్యూరిటీ పరంగా ప్రాబ్లం ఉండే అవకాశం ఉన్నందున పోలీసులు ముందు ఆదిలాబాద్ జైలు తరలించేందుకు ఏర్పాటు చేస్తా ఉన్నారు. మన కోర్టు ప్రాంగణం వద్ద పెద్ద సంఖ్యలో కూడా పోలీసు వాహనాలు ఏర్పాటు చేశారు. అదే సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో కోర్టుకు చేరుకున్నారు. వారందరినీ నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టు లోపల ఉన్న బాల్క సుమన్ కోసం చాలా మంది కార్యకర్తలు బయట ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ
ఈ ప్రాంతానికి వచ్చే వాళ్ళందరినీ కూడా పోలీసులు కట్టడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం కోర్టు వద్ద ఒక తీవ్రమైన ఉద్రిక్తతనే కొనసాగుతుంది. కోర్టు బయట బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి వివేక్ వెంకటస్వామి విధంగా నినాదాలు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి కూడా ఇక్కడ ఇంకా కూడా టెన్షన్ వాతావరణం ఉంది. బల్కసుమన్ ను ఆదిలాబాద్ జైలుకు తరలిస్తున్న నేపథ్యంలో రేపు జిల్లా బంద్ కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రేపు మంచిర్యాల జిల్లా బంద్ చేపట్టాలని చెప్పి పిలుపునిచ్చారు. మొత్తానికి కూడా టెన్షన్ కంటిన్యూ అవుతుంది. కాసేపట్లోనే బల్కసుమన్ కోర్టు నుంచి లోపల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి డైరెక్ట్ గా అతన్ని ఆదిలాబాద్ జైలుకు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి వరకు అక్కడ చేరుకునే అవకాశం ఉంది. మొత్తానికి రేపటి నుంచి సీన్ ఆదిలాబాద్ జిల్లా జైలుకు మారే అవకాశం ఉంది. మరోవైపు బల్కసుమన్ అరెస్ట్ పై మాజీ మంత్రి హరీష్ రావు సీరియస్ గా స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తుందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. మిగతా నేతలు కూడా స్పందించే అవకాశం ఉంది. రేపటి నుంచి రాష్ట్ర స్థాయి నేతలంతా కూడా మంచిర్యాలకు ఆదిలాబాద్ చేరుకునే అవకాశాలు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. టెన్షన్ కంటిన్యూ అవుతుంది. ఇది రాబోయే రోజుల్లో అనేక పరిణామాలకు దారి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య.